సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటుగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి, మహేష్ కుమార్, భట్టి, ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీపై చర్చించున్నారు. అలాగే పీఏసీలో చర్చించాల్సిన ప్రత్యేక అంశాలపై చర్చిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా క్రమశిక్షణ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని భావిస్తున్న పీఏసీ ఈ నేపథ్యంలో చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కీలక నేతలంతా కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటుగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, భట్టి, ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే పీఏసీలో చర్చించాల్సిన ప్రత్యేకమైన అంశాలపై కూడా చర్చిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా క్రమశిక్షణ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని పీఏసీ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కీలక నేతలంతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా సీఎంతో పాటుగా అటు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్, భట్టి, ఉత్తమ్ కూడా ఇతరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పదవులపై చర్చిస్తున్నారు. అదేవిధంగా పార్టీ పదవుల భర్తీపై ఒక క్లారిటీ వచ్చే విధంగా చర్చలు జరుపుతున్నారు. ఇక పీఏసీలో చర్చించాల్సిన ప్రత్యేకమైన అంశాలపై కూడా డిస్కస్ చేస్తున్నారు. దీంతో పాటుగా అటు క్రమశిక్షణ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఈ నేపథ్యంలో పీఏసీ భావిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. నామినేటెడ్ పదవులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక పార్టీ పదవుల భర్తీపై కూడా ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ కాసేపు ఇష్టమే సీఎం రేవంత్ రెడ్డి తోటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పూర్ణం ప్రభాకర్ గాని, అదేవిధంగా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా కూడా భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం పీఏసీ మీటింగ్ ఉంటుంది కాబట్టి పీఏసీ మీటింగ్ లో చర్చించే అంశాలపైనే ప్రధానంగా డిస్కషన్ చేయనున్నారు. అయితే దీంతో పాటు ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన వాటిపైన కూడా 42% రిజర్వేషన్ల అంశాల మీదే ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎజెండాలో కూడా ప్రధానంగా ఈ అంశం మీదే పెట్టడం జరిగింది. వీటితో పాటు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాస్తవానికి లోకల్ బాడీ ఎన్నికల తర్వాతనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని మొదట్లో భావించినప్పటికీ కొంతమంది సూచన మేరకు కొన్ని పోస్టులు అయినా కనీసం భర్తీ చేస్తే బాగుంటుందనే ఒక డిస్కషన్ కూడా వస్తుంది కాబట్టి దీనిపైన కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్న తర్వాత సాయంత్రం పీఎస్సీలో కూడా ఈ అంశాన్ని కూడా డిస్కషన్ చేయాలని చూస్తున్నారు. సో మొత్తం మీద నామినేటెడ్ పోస్టులతో పాటు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. వీటిని అంశాలకు సంబంధించి అన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా భేటీ కావడం జరిగింది. వీరంతా కూడా ప్రధానంగా ఈ సమస్య వీటికి సంబంధించి ఒక కంక్లూజన్ తీసుకొని ప్రభుత్వ నిర్ణయంతో పాటు పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాన్ని కూడా తీసుకొని పీఎస్సీలో పెట్టి చర్చించే అవకాశం సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతాప్, ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ లోపలే కొంత విభేదాలు ఉన్నాయనే టాక్ అయితే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ సమావేశం? వాస్తవానికి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ గా ఉంటూ వస్తుంది. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 years కావస్తుంది. అయితే కొంతమందికి మాత్రమే 38 మాత్రమే నామినేటెడ్ పోస్టులు భర్తీ కూడా చేయడం జరిగింది. మిగతా వాటికి సంబంధించి పెండింగ్ ఆ ప్రెజర్ కూడా పార్టీ పైన కూడా వస్తుపరుస్తుంది. లాస్ట్ మంత్ పీఏసీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చిన సందర్భంగా కూడా ఈ అంశం చర్చకు వచ్చిన సందర్భంగా ఆయన జూలై 31 డెడ్ లైన్ కూడా పెట్టి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు అన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి పీసీసీ చీఫ్ కు స్పష్టంగా ఆదేశించడం జరిగింది. పీసీసీ చీఫ్ కూడా దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేకంగా లీడర్లను కూడా పెట్టి వారికి సంబంధించి ఎవరెవరికి ఎంపిక చేయాలనే దానికి సంబంధించి కూడా ఒక జాబితాను కూడా తయారు చేశారు. ఉమ్మడి జిల్లా వారీగా ఎవరికి పార్టీ కోసం పనిచేశారు, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పనిచేసిన వారు ఎవరెవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా పదవులు ఇవ్వాలని చెప్పేసి ఒక జాబితాను కూడా తయారు చేయడం జరిగింది. ఆ జాబితాకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాస్తవానికి లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 30 లోపు ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేయాలి. అయితే దీనికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలకు ముందు ఇవ్వాలా తర్వాత ఇవ్వాలనే దానిపైన ప్రధానమైన పేచీ అయితే నెలకొంది. ఇప్పటికే ఒక ఎవరెవరికి పోస్టులు ఇవ్వాలి, ఎవరెవరికి పదవులు ఇవ్వాలనే దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సాయంత్రం పీఏసీలో కూడా పెట్టి ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థాంక్యూ ప్రతాప్.